తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరు తర్వాత ఒకరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనుష, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గతంలోనే ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్లడానికి సిద్ధమైనట్టుగా ఆయన లేఖ విడుదల చేశారు. ఈయనతో మొత్తం అధికారికంగా 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు లేఖ రాసిన వారిలో 6 అయ్యారు. సబితా ఇంద్రెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు చెప్పినా ఇంకా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నామని వరకు వారు ఇంకా లేఖ విడుదల చేయలేదు. ఇప్పటివరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ వీడిన వారిలో 8 సంఖ్య చేరింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పైన గండం ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం 19 ఎమ్మెల్యేలకు గాను ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడంతో అసెంబ్లీలో విపక్షం హోదా ఉంటుందా లేదనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనుమానంగా అని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటివరకు పార్టీ సీనియర్లందరూ కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఎవరు వెనుకకు రాకపోవడంతో కాంగ్రెస్ ప్రయత్నం అంతా కూడా విఫల ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మహబూబ్నగర్ సంబంధించిన మరో ఎమ్మెల్యే కూడా రేపు కానీ మరో 2 రోజుల్లో పార్లమెంటు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది చర్చ జరుగుతున్న ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ఆయన బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నా ఆయన సన్నిహితులు ఆయన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను మాత్రం టీఆర్ఎస్ పార్టీ వైపే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం దాదాపుగా కేవలం 5 మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మిగిలే అవకాశం కనబడుతుంది. వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, సీతక్క, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి ఈ 5 మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మిగిలే అవకాశాలు కనబడుతున్నాయి. మిగతా వారంతా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం ప్రస్తుతానికి ఎక్కువ సూచనలు అని చెప్పవచ్చు. అనుష, అలాగే సత్యనారాయణ, మారిన ప్రతి ఎమ్మెల్యే అవసరమైతే పదవికి రాజీనామా చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాజీనామా చేసిన దాఖలాలు అయితే మనకు కనిపించలేదు. మరి వీళ్ళు రాజీనామా చేసే అవకాశం ఉందా? మళ్ళీ టీఆర్ఎస్ గుర్తుపై ఎలక్షన్స్ పెట్టి గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ నుంచి ప్రారంభం నుంచి మొదటగా ఆత్రం సక్కుతో ప్రారంభమైన ఈ చేరికలకు సంబంధించి సేమ్ లేఖను విడుదల చేస్తూ మీడియాకు విడుదల చేస్తూ వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావడంతో పాటు నియోజకవర్గాల్లో వారు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే తప్పనిసరిగా అధికార పార్టీలో వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావడానికే వెళ్తున్నాం. అవసరమైతే మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, దానిపైన ముఖ్యమంత్రితో చర్చిస్తున్నామనే ఒక లేఖను విడుదల చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ప్రకారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేలు పార్లమెంట్లో వీళ్ళకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం వస్తే టీఆర్ఎస్ పార్టీ వీరందరినీ కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ గత ప్రభుత్వం లాగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా సాగదీత ధోరణి అవలంబించి పార్టీ ఫిరాయింపుల అంశం పైన కేవలం స్పీకర్ దగ్గర పెండింగ్ పెట్టి ఎన్నికల వరకు కూడా కొనసాగించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఉప ఎన్నిక వెళ్తారా లేదా మాత్రం చూడాల్సి ఉంది. అనుష, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.